పల్నాడు జిల్లాలో పాత కక్షలు మరోసారి హత్య రాజకీయాలకు తెరలేపాయి. జంట హత్యలతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆధిపత్య పోరు వల్ల రోజు రోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. జంట హత్యతో మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు బగ్గుమన్నాయి. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు సోదరుడు కోటేశ్వరరావు దారుణ రాజకీయ హత్యకు బలయ్యారు. టీడీపీ పార్టీకి చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావుగా గుండ్లపాడు నుంచి బైక్పై వెళ్తుండగా స్కార్పియో వాహనంతో వచ్చి ఢీకొట్టారు. దుండగులు కింద పడిన ఇద్దరిపై వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణ హత్యకు గురవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. మళ్లీ అదే గ్రామానికి చెందిన ఇద్దరు హత్యకు గురవడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. జంట హత్యపై ఫైర్ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. జిల్లాలో పోలీసు శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలో వైసీపీ నేతల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 4 వ్యక్తులు ఈ హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. కేసును తీవ్రంగా దర్యాప్తు చేసినట్టు తెలిపారు పోలీసులు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోదులపాడు వద్ద ట్యూబెల్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి తోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదట దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. మాచర్లలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్య చేయబడ్డారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అలాగే సోదరుడు కోటేశ్వరరావు దారుణ రాజకీయ హత్యకు బలయ్యారు. టీడీపీ పార్టీకి చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు గుండ్లపాడు నుంచి బైక్పై వెళ్తుండగా స్కార్పియో వాహనంతో వచ్చి ఢీకొట్టారు. దుండగులు కింద పడిన ఇద్దరిపై అతి దారుణంగా వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు.
కార్యకర్తలు దారుణ హత్యకు గురవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. మళ్లీ అదే గ్రామానికి చెందిన ఇద్దరు హత్యకు గురవడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. జంట హత్యపై ఫైర్ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. జిల్లాలో పోలీసు శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలో వైసీపీ నేతల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 4 వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మాచర్లలో టీడీపీ కార్యకర్తల హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, జంట హత్యలకు సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లా ఒక్కసారిగా ఉలికిపడిందనే విధంగా చెప్పచ్చు. అయితే ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అసలు ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన మాత్రం ఒకరిపై ఒకళ్ళు అయితే ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం చెప్పాలంటే, ఏదైనా ఇది ప్రస్తుతం జరిగినటువంటి హత్య అనేది, ఈ జంట హత్యలు అనేది ఆధిపత్య పోరు, పార్టీలో కానీ లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశంలో ఆధిపత్యం ప్రదర్శించాలి, తామే బలంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే 4 వ్యక్తులు, ఈ ఇద్దరు కోటేశ్వర్లు, వెంకటేశ్వర్ని దారుణంగా, అత్యంత దారుణంగా కూడా హతమార్చినటువంటి పరిస్థితి ఉందనే విధంగా మాత్రం ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రస్తుతం ఈ హత్యలో పాల్గొన్న 4తో పాటు ఒక వ్యక్తి, ఈ వీళ్ళని కదలికల్ని సమాచారం అందించినటువంటి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రస్తుతం అయితే ఈ రోజు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పాత్ర ఎంతవరకు ఉందనే దానిపైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. కాకపోతే హత్య చేసినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు కూడా ఉన్నారనే విధంగా ప్రస్తుతం గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనే విధంగా కూడా చెప్తున్నారు. నిన్న కూడా ఈ మాచర్ల ఎమ్మెల్యే అయినటువంటి జూలకంట బ్రహ్మానందరెడ్డి కూడా ఈ హత్యలపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సమసిపోయి ఫ్యాషన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి నియోజకవర్గంలో ఒక్కసారిగా హడలు పుట్టించేటువంటి విధంగా ఈ హత్య జరగడం పైన మాత్రం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పైన కూడా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే, పోలీసులు దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ యొక్క హత్య జరిగిందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఛార్జి డిఎస్పీ సత్తెనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతుంది. కురసాలకు ఎందుకు డిఎస్పీని నిర్వహించలేదు అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డి కూడా ప్రస్తుతం కొంత మండలంలోనే ఉండటం, మాచర్ల పరిధిలో ఉండటంతోనే వాళ్ళు ఏదైనా పక్కాగా ప్రణాళిక చేయించి ఈ హత్యలు చేయించారా అనే విధంగా కూడా ఆయన అయితే కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని వదిలిపెట్టద్దు, కంపల్సరిగా పూర్తి స్థాయి విచారణ జరిపించాలనే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే ఆయన పోలీసులకైతే విచారణకి సంబంధించి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ అసలు ఈ హత్యకు సంబంధించి చేసినటువంటి విధానం కానీ ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ఒక కలకలంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, అంటే చిన్న చిన్న ఘర్షణలు జరుగుతున్నప్పటికీ కూడా పల్నాడు ప్రాంతాల్లో హత్య చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ 1 ఇయర్ కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎన్నికల ముందు జరిగినటువంటి ఘర్షణల తర్వాత ఇంత పెద్దగా స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. కంపల్సరిగా ఈ హత్యలకు సంబంధించినటువంటి అంశంలో కొంచెం ప్రభుత్వం కూడా సీరియస్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి, సీఎంఓ నుంచి కూడా అనేక కీలక ఆదేశాలు ఉన్నతాధికారులకు, అంటే పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇటు కలెక్టరేట్కి కూడా క్లియర్గా కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలాంటి ఫ్యాషన్ రాజకీయాలకు తావు లేకుండా కూడా చర్యలు చేపట్టాలి. ఈ హత్యకు సంబంధించి ఎవరున్నా కూడా కంపల్సరీగా నిందితులను అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టాలనే విధంగా కూడా కీలకంగా ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు అయితే ఈ నిందితులను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి శంకర్, ఇందులో పిన్నెల్లి పాత్ర ఉంది అంటూ కూడా జూలికంటి ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణలో నిజం ఎంత మేర ఉందంటారు? అంటే ప్రధానంగా హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీకి టచ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈ హత్య జరిగిందనే విధంగా కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ మాచర్లలో ఉండటం, ఆయన యాక్టివ్గా కొంత ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏమైనా ప్రణాళిక చేసి కంపల్సరీగా ఈ హత్య చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే
చిన్న సమస్య, అది ఫ్లెక్సీల దగ్గర వచ్చినటువంటి చిన్న ఇష్యూని హత్య దాకా వెళ్ళింది అంటే కంపల్సరీగా దీని వెనక ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా కుట్ర కోణం దాగి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడో జరిగినటువంటి ఫ్లెక్సీలు గొడవ తిరిగి హత్య వైపు అడుగులు వేయాలంటే కంపల్సరీగా ఈ పార్టీల ఒక మోటివేషన్ అన్న ఉండాలనే విధంగా ఉంది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఏదైనప్పటికీ కూడా ఎమ్మెల్యే అయితే కీలకంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తారు, నిందితులు ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ కనుక వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఇది పెద్ద హత్యగానే భావించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది.